హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో పాప్డా ఫిష్ కర్రీ బెంగాలీ స్టైల్లో చేస్తున్నాను. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. ముందుగా ఫిష్లన్నీ చక్కగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. బెంగాలీ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ మనం మస్టర్డ్ ఆయిల్తోనే మనమైతే వంట చేసుకోవాలండి. మర్చిపోకుండా ఆ ఆయిల్నే యూజ్ చేయండి. ముందుగా ఫిష్లన్నీ చక్కగా కడిగి పెట్టేసుకున్నాం కదా. ఇందులో కాస్త పసుపు, అలానే జస్ట్ ఈ చేపలకి సరిపడ ఉప్పు మాత్రమే వేసి చక్కగా చేత్తో రెండు పసుపు ఉప్పు కలిసేటట్టు చక్కగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ అయితే తీసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ ఆవాలు, అలానే ఒక 3-4 పచ్చిమిర్చీలు వేసి మనం ఒక 10 నిమిషాలు ఇదైతే నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. మీ దగ్గర తెల్ల ఆవాలు ఉన్నా సరే అది కూడా ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకోండి. సో నా దగ్గర అయితే అవైలబుల్గా లేదు, సో అందుకని నేను ఓన్లీ నల్ల ఆవాలు ఒక్కటే 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అలానే మనం మస్టర్డ్ ఆయిల్ అయితే వేసేసుకోవాలన్నమాట. ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చేప ముక్కలు ఒక్కొక్కటిగా మనం వేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. మరీ దోరగా అవసరం లేదండి, జస్ట్ ఫ్రై అయితే చాలు. సో ఇట్లా ఫ్రై అయినవన్నీ తీసేయాలన్నమాట. ఇట్లా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాక మళ్ళీ ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. ఆ ఉన్న ఆయిల్లోనే కొంచెం అల్లం తురుము చిన్నగా కట్ చేసి పెట్టుకున్నది, అలానే ఒక 3-4 టొమాటోలు మిక్సీ పట్టుకున్నది వేసి బాగా టొమాటోలన్నీ మగ్గనియాలండి. టొమాటోలన్నీ చక్కగా మగ్గేలోగా మనమైతే ఇందాక నానబెట్టుకున్నాం కదా గసగసాలు, ఆవాలు, పచ్చిమిర్చి, ఇది పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు టొమాటో చక్కగా మగ్గిపోయింది. ఇందులో పసుపు, కారం, అలానే టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసేసి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని వేసి మొత్తం కలిసేట్టు కలిపేసుకొని మూత పెట్టి కుక్ చేయాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఇందులో కొంచెం నీళ్ళు అయితే పోసుకోవాలి. అంటే చేపలు మునిగేంత నీళ్ళు అయితే పోసుకుంటే సరిపోతుంది. సో ఈ చేపలన్నీ ఒక్కొక్కటిగా మనం మొత్తం ఒకేసారి పడేయకుండా ఒక్కొక్క చేప ముక్క ఈ విధంగా మనం వేసుకోవాలి. సో ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టాం కదండి, సో త్వరగానే ఉడికిపోతుంది. ఇట్లా ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే చక్కగా ఆయిల్ అయితే తేలిపోతుంది. పైన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తే మన టేస్టీ రెసిపీ అయితే రెడీ అండి. నచ్చిందా అండి? మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. అలానే మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. థ్యాంక్ యూ.